దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. కృప మనలను విమోచిస్తూ ఉన్నది. కృప మనల్ని ఏం చేస్తుంది అంటే విమోచిస్తూ ఉన్నది. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఇప్పుడు 4వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. 3 నుంచి 5 చదువుకుందాం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప మనల్ని విమోచిస్తూ ఉంటున్నది. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. క్రీస్తు యొక్క కృప లేకపోతే మన బ్రతుకే లేదు అనేటటువంటిది, మనం బ్రతకలేము అనేటటువంటిది దేవుని వాక్యము మనకు తేటగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, కృప మనలను విమోచిస్తూ ఉన్నది. దేవుని కృప, క్రీస్తు యొక్క కృప ఉచితంగా మనల్ని విమోచిస్తూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకము ఉంచుకుందాం ప్రియులారా. 13 నుంచి 14 వరకు, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలకు తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు క్రీస్తు అర్పించుకొనెను అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఎవరు చేయలేనటువంటి కృప ఇది, ఎవరు చూపించలేనటువంటి కృప. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసించు. కృపామయుడా నీలో నా నివసించు. కృపామయుడా అనేటటువంటి పాటలో కూడా
ఏ యోగ్యత లేదు అనేటటువంటిది మరి దేవుని యొక్క గొప్పతనం గురించి మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కృపను గురించినటువంటి చాలా విషయాలను మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. దేవుని కృపలో మనమందరం కూడా సురక్షితంగా ఉంటూ ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపను వీడక శాశ్వతమైనటువంటి కృపతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వతమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో క్రీస్తునుకు మాదిరి, క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి, చాలా భక్తి కలిగి, నీతి కలిగి, శ్రద్ధ కలిగి మనం ఉండాలి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. అలాగనే ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనము క్రీస్తు పొందినటువంటి గాయముల చేత స్వస్థత నొంది ఉన్నాము. కృప మనలను విమోచనము కలగజేసి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాటిలోకి వెళ్ళి నియమాలను, పద్ధతులను మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు తీతు పత్రిక ద్వారా, పేతురు పత్రిక ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా చాలా విషయాలు మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి. మరి 2వ అధ్యాయము 18 నుంచి కొన్ని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చూడండి ప్రియమైనటువంటి వారులారా, తాను
అప్పగించుకున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది ప్రియులారా. మనమైతే చాలాసార్లు సంఘము ఆరోగ్యకరమైనటువంటి సంఘము ఉండాలి అని అంటే ఎలాగుండాలి అంటే మనం అన్ని విషయంలో సంఘానికి సహకారులుగా ఉండాలి. అన్ని విషయాలను క్లుప్తంగా ఎంబడిస్తూ ఉండేటటువంటి వారిగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగాలి అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ప్రియులారా. కాబట్టి ఈ మూలవాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తీతు పత్రికలో 3వ అధ్యాయంలో మరి మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకం చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందు అసూయయందు కాలము గడుపుచు అశైలమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. మొదట ఎలా ఉన్నాం మనము? ఒకరిని ఒకరం ద్వేషించుచూ ఉండేటటువంటి వారు, ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉండేటటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇప్పుడైతే ఆ ఆలోచన విధానము మనము చేయడం లేదు అనేటటువంటి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు నేను మన జీవితంలో మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని వదులుకొని దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఆరోగ్యమైనటువంటి సంఘములో ఎలా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా అందులో భాగంగా మనం లేఖనాలను అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి రుచిని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి సత్య సారూప్యాన్ని మనము ఎరగగలుగుతూ ఉన్నాం, గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి నిన్నటి దినాన మనం తీసుకున్నటువంటి వాక్య భాగాన్ని, మూల పాఠాలను తీతు పత్రిక ద్వారా దేవుని వాక్యం మనం మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యం కృపను గురించినటువంటి విషయాలను, కొన్ని విషయాలను మేము నేర్చుకొని తెలుసుకొని ఉండగా మా జీవితంలో నీతి, భక్తి, యథార్థత కలిగి, స్వస్థ బుద్ధి కలిగి జీవించులాగున మమ్మల్ని అందరినీ కాపాడుమని ఈ మనవులు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.